కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటుంది. ఆమె ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. పొలిటికల్ హిస్టరీలో తనదైన ముద్ర వేసింది. కట్ చేస్తే ఇప్పుడు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తుంది. ఒకప్పుడు ఎపిసోడ్కు 1800 రూపాయలు పారితోషికం తీసుకున్న ఆమె ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కోసం లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా? ఒకప్పుడు ఆమె బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన నటి. దాదాపు 2 దశాబ్దాలకు పైగా టీవీ పరిశ్రమను ఒక్క పాత్రతోనే ఏలింది. అద్భుతమైన యాక్టింగ్, చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు అదే సీరియల్ తిరిగి వస్తుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ సీరియల్ నటి తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ సీరియల్ పేరేంటో తెలుసా? అదే తులసి విరాని. ఇప్పుడు కొత్త కథాంశంతో తిరిగి రాబోతుంది. అయితే ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న స్మృతి ఇరానీ ఇప్పుడు ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇస్తుంది. జూలై 29న రాత్రి ఉదయం 10:30 గంటలకు స్టార్ ప్లస్లో ప్రీమియర్ అయ్యే క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ రీబూట్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. 2000 సంవత్సరంలో అసలు షో ప్రసారమైనప్పుడు స్మృతి ఇరానీ ఒక్క ఎపిసోడ్ కోసం కేవలం 1800 రూపాయలు మాత్రమే తీసుకుందట. కానీ ఇప్పుడు ఆమె ఎపిసోడ్కు రూ. 14 లక్షల ఫీజును అందుకుంటుందని, ఇది టీవీ చరిత్రలోనే అత్యధికం అని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సీరియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. గతంలో ఫేమస్ అయిన తులసి పాత్రలోనే మరోసారి మెప్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీరియల్లో స్మృతి ఇరానీ పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించనుందని టాక్. గతంలో ఇరానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఒక పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్యంలో చెప్పారని అన్నారు. తాను మెక్ డొనాల్డ్స్లో ఉద్యోగం చేసే సమయంలో నెలకు 1800 రూపాయలు మాత్రమే అందుకున్నట్లు తెలిపారు. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఇరానీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. స్మృతి ఇరానీ పిక్. అ పోస్ట్ షేర్డ్ బై స్టార్ ప్లస్ @StarPlus. ఇవి కూడా చదవండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈఓతో ప్రేమ. ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి. అయ్యో పాపం. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు. తెలుగు సినిమా. అయ్య బాబోయ్, ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది. భయపెడుతున్న అందాల రాశి న్యూ లుక్. టాలీవుడ్. 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం. తల్లైన తల్గని సోయగం. నెట్టింట ఫోటోస్ వైరల్.